షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలో 1వ అధ్యాయం. మానవ మేధస్సు కొందని ఈ విశాల విశ్వంలో భూమి ఒక చిన్న గ్రహం. అనేక జీవనదులు, పర్వతాలు, అరణ్యాలు, మహాసముద్రాలతో కూడిన ఈ భూగ్రహంపై అనేక క్రిమికీటకాదులు, పశుపక్షులు, ఇతర జీవజంతువులతో నిండిన 84 లక్షల జీవరాశుల్లో మానవుడిది శ్రేష్టమైన జన్మని, ఉత్తమమైన జీవితం గడిపే అవకాశాలు గల జన్మని అనేక మంది మహాత్ములు పరిశీలించి నిర్ణయించారు. ఇంతటి పవిత్రమైన ఈ మానవ జన్మ యొక్క యథార్థ విలువను గుర్తించలేక మనిషి అహంకార జ్ఞానాలకు లొంగిపోయి తాను అశాంతికి గురి అవటమే కాకుండా తన చుట్టూ ఉన్న ఈ సృష్టినంతటిని అల్లకల్లోలపరుస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి? దీనిని మనం ముందుకు ఎలా తెలుసుకోవాలి? ఇంకా కొంత ముందుకు వెళ్ళి మానవ జన్మ భూమి మీదకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారంగానే మనిషి మొదట భూమిపై జన్మించి ఉండవచ్చు. ఈ సిద్ధాంతం ప్రకారం మొట్టమొదటి ప్రాణికోటి జన్మ నీటిలో ఏర్పడి కేవలం జలచరాలుగానే ప్రాణులు ఉండేవి. ఆ తర్వాత జలచరాలు భూచరాలుగా ఉండేవి, అంటే నీటిలోనూ భూమి మీద కూడా తిరగగలిగిన ప్రాణులుగా ఉండేవి. ఆ తర్వాత క్రమంగా భూచరాలు, అంటే భూమి మీద మాత్రమే నివసించగల ప్రాణులు అభివృద్ధి చెందాయి. వాటిలో నుంచి వివిధ రకాల జంతువులు అభివృద్ధి చెందాయి. అలాంటి జంతు జన్మ నుండి అభివృద్ధి చెందిన స్వరూపమే మానవుడు. ఈ సిద్ధాంతం ప్రకారమే మన దశావతారాల క్రమాన్ని కూడా నిర్ణయించారు. మత్స్యావతారం అంటే చేప రూపంలో భగవతావతారం. చేప కేవలం నీటిలో మాత్రమే ఉండే ప్రాణి. ఆ తర్వాత కూర్మావతారం, అంటే తాబేలు రూపంలో దైవం అవతరించిన రూపం. తాబేలు ఎక్కువగా నీటిలో ఉన్నా కొంతకాలం భూమి మీద కూడా నిశ్చలంగా ఉండగల ప్రాణి. ఆ తర్వాత మార్పు వరాహావతారం, పంది రూపంలో దైవం జన్మించడం. పంది భూమి మీదే ఉండే జంతువే అయినా నీటిలో కూడా ఉండగలదు. తరువాత మార్పు నృసింహావతారం, ఇది భూమి మీద మాత్రమే ఉండగల జంతువు యొక్క స్వరూపము. ఆ తర్వాత వామనావతారం, ఇది మానవ ఆకారం మూర్తి భవించిన దైవరూపం. రామకృష్ణాది తరువాత మానవ అవతారాలు అభివృద్ధి చెందిన మానవత్వపు విలువలకు, మానవుల్లో గల దైవగుణాలకు పరాకాష్ట. మన పెద్దలు నిర్ణయించిన దశావతారాల ఈ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సైన్స్ చెప్పే పరిణామ సిద్ధాంతానికి ఖచ్చితంగా సరిపోతున్నది. ప్రాణికోటి మొదట నీటిలో పుట్టిందని, అవి క్రమంగా భూమి మీదకి వచ్చి భూమి మీద గల వాతావరణంలో కూడా బ్రతకడం నేర్చుకున్నాయని, ఆ విధంగానే అనేక జంతువుల్లో ఆ ప్రాణులు మారాయని, అలా మారిన జంతువుల్లో మానవుడు కూడా చాలా అభివృద్ధి చెంది ఒక జంతువేనని ఈ సిద్ధాంతం చెబుతున్నది. అయితే ఈ మానవుడు తన బుద్ధిని ఉపయోగించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అందరూ కలిసి సుఖంగా జీవించే సాంఘిక జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమష్టి జీవితం సుఖంగా ఉండటానికి తన అనుభవంతో కూడిన కొన్ని కట్టుబాట్లను, నియమాలను క్రమంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. భూమి మీద గల వివిధ ప్రాంతాల్లో నివసించే ఈ మానవ జాతికి వాళ్ళ ప్రాంతాల్లో గల దేశకాల వాతావరణ పరిస్థితులను బట్టి వాటికి అనుకూలంగా జీవన పద్ధతులను, కట్టుబాట్లను క్రమశిక్షణగా అలవాటు చేసుకున్నారు. ఈ అలవాట్ల కాలక్రమేణా ఆచారాలుగా మారాయి. ఈ ఆచారాలు బలపడిపోయి అవి మతాలుగా మారాయి. ఎవరి మతాన్ని వారు గట్టిగా అభివృద్ధి చేసుకున్నారు. శక్తికి యుక్తికి తోడైన సమర్థులు పాలకులుగా, నాయకులుగా నిలిచారు. బలం ముందు మతం తలవంచవలసిన స్థితి అన్ని మతాల్లోనూ వ్యాపించింది. మతం బలాన్ని అనుసరించవలసిన పరిస్థితులు అన్ని మతాల్లోనూ ఏర్పడ్డాయి. బలవంతులైన నాయకులు మతాన్ని అడ్డుగా పెట్టుకుని పరదేశాలపై దండెత్తడంతో పాటుగా పలు మతాలపై కూడా క్రమంగా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం తెలియకుండానే చేశారు. ఇది ప్రపంచ చరిత్ర మనకు నిరూపిస్తున్న నగ్న సత్యం. ఇదే పద్ధతిలో పుణ్యభూమి, కర్మభూమి అయిన మన భారతదేశంలో అనేక మతాలు ప్రవేశించాయి. ఎవరి మతాన్ని వారు వారి పరిపాలనా కాలంలో అభివృద్ధి చేసుకున్నారు. ఇలా అభివృద్ధి చెందినవే ఈనాడు మన దేశంలో గల మహమ్మదీయ, క్రైస్తవ మతాలు. మతం అనేది క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న కొన్ని నియమాలు, ఆచారాలు మాత్రమే కానీ వేరేమీ కాదు. అయితే ఈ 20వ శతాబ్దపు చివరి రోజుల్లో మన భారతదేశంలో కూడా మతం పేరిట ఉగ్రవాదులతో కూడిన అలజడులు, అరాచకాలు, మారణ హోమాలు జరిగి అవి రాజకీయాలుగా రూపుదాల్చడం సాయి భక్తులంతా జాగ్రత్తగా గమనించాలి. మతం మంచిదే అయినా ఆచరణలో ఆమోదయోగ్యమైన శాంతి మార్గాన్ని అనుసరించాలనేది హిందూ మత ముఖ్య ధర్మం. ఒక దేశంలో ఒకే మతం వాళ్ళు ఉండాలనేది నేటి దేశకాల పరిస్థితుల ప్రకారం హర్షదాయకమైన ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఆచరించే మార్గాలు, సర్వమతాలకు హర్షదాయకమైన సంపూర్ణ ప్రేమ మార్గం గురించి ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఈ భారతదేశాన్ని పుణ్యభూమి అని, కర్మభూమి అని, ధర్మభూమి అని అనేక పేర్లతో మన పూర్వీకులు వర్ణించారు. ఇది ఎలా పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి అయినదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 18వ శతాబ్దపు మధ్యలో గల దేశ చరిత్రను గమనిస్తే బ్రిటిష్ వారి పరిపాలనలో గల మన దేశం వారి నాగరికతను, జీవన సరళిని, భౌతికవాదాన్ని క్రమంగా నేర్చుకుంటూ భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక జీవితానికి మెల్లమెల్లగా తిలోదకాలు ఇచ్చే నవీన నాగరికతకు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చే పరిస్థితులు క్రమంగా కనబడబోతున్నాయి. ఇలాంటి స్థితిలో ఈ పుణ్యభూమి అయిన భారతదేశాన్ని రక్షించే ఆదిదేవతలు, అష్టదిక్పాలకులు, ఇక్కడ గల పంచభూతాలకు నిలయమైన భూదేవి అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఇలా తమ బాధలను చెప్పుకున్నారు. ఇంతకాలం పుణ్యప్రదేశమైన భారతదేశంలో మేము హాయిగా, ఆనందంగా, ధర్మదేవతతో కూడి సంతోషంగా ఈ భూభాగంలో మాకు మీరు అప్పగించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కొత్త వాతావరణంలో ఇక్కడ ప్రజల్లో క్రమంగా ధర్మం కన్నా, త్యాగం కన్నా
ధర్మం కన్నా సౌఖ్యం ముఖ్యమని, న్యాయం కన్నా ధనం ముఖ్యమని, ప్రేమ కన్నా బలం గొప్పదని, త్యాగం కన్నా శారీరక సుఖం ముఖ్యమని, ఆధ్యాత్మికత కన్నా భౌతికం గొప్పదనే ఆలోచనలు పెరుగుతున్నాయి. వీటిని ఆదిలోనే తురించే ఏర్పాటు చేయకపోతే ముందు మేము అశాంతితో అల్లకల్లోలమైన బాధపడవలసి వస్తుంది. కాబట్టి ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎత్తి మహాకురుక్షేత్రంలో ధర్మయుద్ధం ద్వారా శాంతి స్థాపన చేసిన మీరు ఈసారి కొంచెం ముందుగానే అవతరించి ఈ కర్మభూమిపై తిరిగి పూర్వపు ధర్మ సంస్థాపన కార్యక్రమాన్ని త్వరగా చేపట్టమని ప్రార్థించారు. వారి మాటలు విన్న విష్ణుమూర్తి వారిని కొంతసేపు కూర్చోమని విశ్రాంతి తీసుకోమని చెప్పి అల్పాహార విందు ఇచ్చిన తర్వాత వారికి ఇలా చెప్పారు. మీరందరూ ఇంతకాలం భారతదేశంలో అత్యంత సుఖశాంతులను ధర్మబద్ధంగా అనుసరింపజేశారు. నేను కృష్ణావతారం ముగించగానే కలిపురుషుడు భూమి మీదకు ప్రవేశించాడు. అతని సృష్టి కూడా కారణయుక్తమైనదే. అఖండ మండలాలకు మూల కారణమైన ఆదిశక్తి సృష్టించిన ఈ కలిపురుషుడిని ఆపటం ధర్మం కాదు. అతను చేయవలసిన కార్యాన్ని అతను చేయక తప్పదు. ప్రస్తుతం ఈ స్థానమైన భారతదేశంలో కూడా అతని ప్రభావం వల్లనే ఈ మార్పులు ప్రజానీకంలో వస్తున్నాయి. అయితే ఈ కలిపురుషుడు బారి నుండి ప్రజలను తప్పించే మార్గం లేదా అని తిరిగి వారు విష్ణుమూర్తిని ప్రశ్నించారు. వారి ప్రశ్నకు సమాధానమిస్తూ విష్ణుమూర్తి ఇలా చెప్పడం ప్రారంభించారు. భారతదేశం పుణ్యం భూమి అన్న కారణం ఏమిటో మీకు తెలుసు కదా. ఈ భూగోళంపై ఎప్పుడూ మంచు కురిసే చలి ప్రదేశాలు చాలా ఉన్నాయి. త్రాగటానికి మంచినీరు కానీ తినడానికి సరైన తిండి కానీ దొరకని దేశాలు చాలా ఉన్నాయి. అమితమైన ఎండ వేడితో అట్టడుకుపోయే ప్రదేశాలు మరికొన్ని ఉన్నాయి. అయితే భారతదేశం లాంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే చలి, ఎండ, వర్షాకాలాలు ఉన్నాయి. జీవనదుల వల్ల సస్యశ్యామలంగా మారిన భూమాత పులికిస్తున్నది. అందువలన ప్రజలు ఆహారం కొరకు చక్కని ఏర్పాట్లు చేసుకుని ఆనందిస్తున్నారు. ప్రజలంతా స్నానం, నిత్యానుష్ఠానం లాంటి దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతున్నారు. వాయుదేవుడు ఆరోగ్యవంతుడై ఈ ప్రాంతంలో తిరగగలుగుతున్నాడు. భూగోళంలో పుణ్యం చేసుకున్న ప్రాణులు మాత్రమే ఇలాంటి ప్రాంతాల్లో పుట్టి ప్రాకృతికమైన ఈ సహజ సుఖాలు అనుభవిస్తున్నారు. ఇది సూక్ష్మంగా ఈ పుణ్యభూమి చరిత్ర అని చెప్పి ఇంకా ఎలా చెబుతున్నారు విష్ణుమూర్తి. కలి తన మాయా ప్రభావాన్ని భూగోళంలో గల అనేక ప్రాంతాలపై ఇంతకుముందే చూపిస్తూ ఈ ప్రాంతానికి ఆలస్యంగా వచ్చాడు. ఇంకా ముందు తన ప్రభావాన్ని అధికం చేస్తాడు. అప్పుడు ఈ ప్రాంత ప్రజల్లో కూడా అనేక విచిత్రమైన మార్పులు వస్తాయి. కర్మలకు ప్రాధాన్యత తగ్గి కాసులకు విలువ పెరిగిపోతుంది. ప్రతి మనిషి ఎదుటివాడు కష్టించి పనిచేయాలి అని, అలా ఇతరులు కష్టించి పనిచేసిన ఫలితాన్ని మాత్రం తాను అనుభవించాలని కోరుకుంటాడు. అందువలన అనేక విధాలైన వర్గ పోరాటాలు చెలరేగుతాయి. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతాల పేరుతో, ఆఖరికి ఆడ మగ లింగ భేదాలతో కూడా ప్రజలు వర్గాలుగా ఏర్పడి ఒకరిపై ఒకరు రక్తం చిందిస్తూ ఉంటారు. ప్రజల్లో నీతి నియమాలు కనిపించవు. అన్ని మతాల వారు దేవుణ్ణి ప్రార్థిస్తారు, కానీ ఎవరూ దేవుడు చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టరు. దైవ ప్రార్థన కూడా యాంత్రికంగా జరిగే ఒక దినచర్యగా మారి భక్తి వేరు, ఆచరణ వేరుగా మారిపోతాయి. మాట సాగిన మనిషి దేవుడిని, దైవధనాన్ని కూడా అపహరిస్తాడు. ఇలాంటి కలి ప్రభావం నుంచి మానవజాతిని కాపాడగలగటం అసాధ్యం. ఇది యుగధర్మం. రాను రాను ప్రజల్లో త్రికరణ శుద్ధిగా పూర్తిగా నశిస్తుంది. మనసులలోని ఆలోచనలు ఒక రకంగా ఉంటే మాటలు ఇంకో రకంగా చెప్తారు. చేతలు ఈ రెండింటికి విరుద్ధంగా ఉంటాయి. ఇలాంటి ఈ వాతావరణాన్ని కలి ప్రభావం నుంచి పూర్తిగా తొలగించలేము. కానీ కొంతవరకు దీనిని ధర్మానికి సమతూకంగా ఉంచడానికి ప్రయత్నం చేసి భూభారాన్ని కొంతవరకు తగ్గించే ఏర్పాటు చేయవచ్చును. నేను స్థితికారకుడును. మనిషి సృజనాత్మకతను పెంచుకోవటం వల్ల నా పని ఎక్కువైనది. అందువలన మీరు పరమశివుని వద్దకు వెళ్ళి ఆయన ప్రార్థిస్తే ఆయన తన పూర్ణ అంశతో త్వరలో మీ ప్రాంతంలో పుట్టి అజ్ఞానులైన అక్కడ ప్రజలకు జ్ఞానబోధ చేసే సాధారణ సద్గురు రూపంలో జన్మించి దత్తావతార పద్ధతిలో తమ మహిమల ద్వారా శాంతి స్థాపన చేస్తారు. వద్దు అని చెప్పి వారిని శివుని దగ్గరకు పంపుతారు. విష్ణుమూర్తి ఆదేశం మేరకు వారంతా శివుని దగ్గరికి వెళ్ళి తమ బాధలను చెప్పుకోగా శివుడు వారిని అనుగ్రహించి అతి త్వరలోనే తాను అవతరిస్తానని, అయితే ఇది కలికాలం కాబట్టి దైవాన్ని నుంచి కూడా కేవలం భౌతిక కోరికలు కోరే ప్రజలే ఎక్కువగా ఉంటారు కాబట్టి సశరీరంగా ఉన్నప్పుడు ఎక్కువ మహిమలు చూపించకుండా శరీరం వదిలిన తర్వాత మాత్రమే అవతార మహత్యం ప్రజలు గుర్తించగలిగేటట్లుగా ఉంటుందని చెప్పి వారికి అభయం ఇచ్చి పంపిస్తారు. వారంతా భూదేవితో కలిసి తిరిగి వచ్చి ఎవరి కర్తవ్యాల్లో వారు నిమగ్నమై పరమశివుని జననం కోసం 1000 కళతో ఎదురుచూస్తూ ఉంటారు. పరమశివుడు కైలాసం నుంచి తన వాగ్దానం ప్రకారం భూమి మీద అవతరించడానికి సరైన సమయం కోసం, సరైన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జ్ఞానస్వరూప సాయి శరణం. 1వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.